ఇక ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు పంపిణీ చేస్తుంది. శ్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు కూడా చేయూతనందిస్తోంది. దీంతో మేనిఫెస్టోలో పెట్టకుండానే పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ప్రభుత్వం గతంలో జగన్ సర్కార్ ఇచ్చినటువంటి 10,000 రూపాయలు మాత్రమే, అదే కూటమి సర్కార్ అయితే 5,000 అదనంగా ఇచ్చి 15,000 అందజేస్తోంది. జగన్ హయాంలో ఇచ్చినటువంటి లబ్ధిదారుల కంటే 29,153 మందికి అదనంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. జగన్ హయాంలో 261 కోట్లు పంపిణీ చేస్తే 436 కోట్లు పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్. జగన్ కంటే 174 కోట్లు అదనంగా ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక ఆటో, క్యాబ్, టాక్సీ వాహనదారులకు వర్తించనుంది ఈ యొక్క పథకం. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏసాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఆపన్న హస్తం అందిస్తూ ఉంది. దాదాపు శ్రీలక్ష్మి పథకం అంటే మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోయినటువంటి మహిళలకు చేయూతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇవాళ నుంచి ఆటో డ్రైవర్లకు 5,000 చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. అయితే దీని పట్ల ప్రభుత్వ విధానాన్ని సైతం ఇక్కడ ఆటో డ్రైవర్లందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? అంటే మీరు ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవాళ నగదు జమ చేస్తున్నారు అకౌంట్లో, దీన్ని ఎలా భావించాలి, ఏంటి? మొదటగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం వాహన మిత్ర కింద 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తూ ఉంది. అదేవిధంగా డ్రైవర్లకి అనేక సంక్షేమాలను కూడా ప్రవేశపెడతామని చెప్తా ఉంది. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా తక్షణమే అమలు చేసి డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ 15,000 రూపాయలు కూడా డ్రైవర్లు అందరికీ అన్నారు. ఈరోజు వాహన డ్రైవర్కు మాత్రమే ఇస్తున్నారు. డ్రైవర్లకు అందరికీ ఇస్తే కూడా ఈ ప్రభుత్వం మరింత మేలు చేసిన విధంగా ఉంటుంది. 15,000 రూపాయలు ఇచ్చి డ్రైవర్లను ఆదుకుంటారని అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఆటో యూనియన్గా, ఏఐటీసీగా. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరు ఎలా భావిస్తున్నారు? ఇవాళ ప్రభుత్వం 15,000 ఇస్తానని చెప్పి ప్రకటించింది, ఈ రోజు నుంచి అమలు చేస్తూ ఉంది. దీన్ని ఎలా భావించాలి? అంటే మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడంతో ఆటో డ్రైవర్లంతా నష్టపోతున్నామని చెప్పి పేర్కొంటున్నారు. మీకు ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం కూడా భరోసా కల్పిస్తూ ఉంది. ఇప్పుడు 15,000 ఇస్తూ ఉంది, దీన్ని ఎలా భావించాలి? గత ప్రభుత్వం 10,000 ఇస్తూ ఉన్నది. అంటే 10,000 ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్కి ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమేమంటే 15,000 ఇస్తామని చెప్పడం చాలా సంతోషమే, కానీ ఓనర్ మాత్రమే ఇస్తామనడం చాలా బాధాకరము. కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. ఇప్పుడు డ్రైవర్లకు చాలా నష్టపోతున్నారు. ఫ్రీ బస్సు ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి డ్రైవర్లు చాలా వరకు చాలా నష్టాల్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, ఇవాళ మీరు ఎలా భావిస్తున్నారు? ప్రభుత్వం 15,000 రూపాయల లెక్కన ప్రకటిస్తూ ఉంది, దీన్ని ఎలా భావించాలి? ఇవాళ అంటే ఉచిత బస్సు విధానం ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్లంతా నష్టపోతున్నాము అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఇవాళ 15,000 జమ చేస్తుంది, దీన్ని ఎలా భావించాలి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు, గత ప్రభుత్వం అయితే 10,000 ఇచ్చింది, అయితే 5,000 ఎక్స్ట్రాగా 15,000గా ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. దీన్ని ఎలా భావించాలి? సార్, 10,000 రూపాయల నుంచి 15,000 వచ్చింది, సంతోషమే. కానీ మాకు జరగటం లేదు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఎక్కడం తక్కువ అయిపోయినారు. దానికి తోడు రాపిడో, ఓలా ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయవంచి ఈ రాపిడో ఆటోలను ఎత్తేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు 15,000 రూపాయలు ఇచ్చిందని సంతోషంగా ఉంది. ఇంకా నుంచి మాకు ఏదన్నా కొంచెం ఏర్పాట్లు చేసి ఇంకా ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము. ఈ పోటీ ప్రపంచంలో అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక రకాల మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఆటో డ్రైవర్ల యొక్క కష్టాన్ని పరిగణలోకి తీసుకొని ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లందరూ నష్టపోతున్నారు, వాళ్ళకి సహకారాలు అందించాలని చెప్పి ప్రభుత్వం భావించి 15,000 ఇస్తూ ఉంది. దీన్ని ఎలా పరిగణిస్తున్నారు, ఎలా భావిస్తారు మీరు? డ్రైవర్ల వరకే ఇవ్వలేదు, ఓనర్ వరకే ఇస్తున్నారు. ఈ తోలకాలు లేకుండా ఈ ఊబర్లు, ఓలాలో ఇవి పెడేసి డ్రైవర్లకి తోలకాలు లేకుండా అయిపోతారు. ఇది ప్రధానంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా సమాలోచన విధానం పరిగణలోకి తీసుకుని అన్ని రకాల అందరి ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు అందరికీ కూడా వర్తింపచేయాలని చెప్పి పరిగణలోకి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే అదే కాకుండా ఇవాళ ప్రపంచం పోటీ తత్వంలో అంటే ప్రైవేటు ట్యాక్సీ విధానం అమలులోకి వచ్చింది. ఆన్లైన్ ప్రైవేట్ ట్యాక్సీ విధానం అమలులోకి రావడంతో తాము నష్టపోతున్నాము. అది కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టి తమకు మరింత భరోసా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాయి, థ్యాంక్ యూ రవికృష్ణ.
రవివర్మ.